నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ చీఫ్ గెస్ట్ ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి విదేశాల్లో విద్యను అభ్యసించి మాస్టర్స్ హోమియోపతి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో హాస్పిటల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు సినిమా రంగంలో ప్రవేశించి నిర్మాతగా కూడా వ్యవహరించడం జరిగింది. సాయి వైకుంఠ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు సేవలు అందిస్తున్నారు. అతను ఎవరో కాదు, డాక్టర్ రవికిరణ్ యాదవ్. సో అతని నేపథ్యం ఏంటి అని మరిన్ని విషయాలు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా రవికిరణ్ యాదవ్ అంటే గుర్తొచ్చేది మనకు మాస్టర్స్ హోమియోపతి హాస్పిటల్స్. సో ఈ హాస్పిటల్స్ని ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? సో ఎలా స్టార్ట్ చేశారు? మాస్టర్స్ హోమియోపతి అనేది కార్పొరేట్ స్టైల్ ఆఫ్ హోమియోపతిక్ హాస్పిటల్స్ అండి. అంటే నార్మల్గా ఏమవుతుందంటే హోమియోపతి కాన్సెప్ట్లో అంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కింద హోమియోపతి వస్తుంది. దీంట్లో మనకి మేజర్గా ఏంటంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులు అన్నింటినీ క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఉన్నది. ప్లస్ ఎటువంటి ఇబ్బందులైనా క్లియర్గా చేయగలదు, అంటే మూల కారణం నుంచి బయట తీసేస్తున్న కెపాసిటీ ఉంది. కాబట్టి దీని మీద రీసెర్చ్గా ఉండాలి అంటే మనం ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఉండాలి, రీసెర్చ్ ఉండాలి, ఒక డైటీషియన్ ఉండాలి, ఒక ల్యాబ్ ఫెసిలిటీ బ్యాకప్ ఉండాలి, ప్లస్ మనం వచ్చే పేషెంట్స్కి ఒక మంచి డెప్త్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. అంటే అన్ని రకాలుగా మనం ఇవ్వగలగాలి. సింపుల్గా ఏదో మనం ఒక హాస్పిటల్ ఓపెన్ చేసినాం, ఏదో చిన్న 2-3 గదులలో చేసామంటే పెద్ద పెద్ద డిసీజ్ మనం క్లియర్ చేయాలి. క్యాన్సర్ మీద రీసెర్చ్ చేస్తున్నాం అనుకోండి, హెచ్ఐవి మీద కానీ, హెపటైటిస్ మీద కానీ, హెర్పిస్ మీద కానీ, ఈ రకరకాల వ్యాధుల్ని మనం పూర్తిగా తగ్గించాలి. ఆర్టిజం, బుద్ధిమాంద్యత కానీ, లేకపోతే వీటి కేసెస్ని మనం పర్ఫెక్ట్గా డీల్ చేస్తున్నాం అన్నప్పుడు బ్యాకప్ టీమ్ కూడా అట్లా ఉండాలి. సో అందుకని మనం కార్పొరేట్ హాస్పిటల్ మొదలెట్టి దాదాపు 5 to 7 రూమ్స్, దాదాపు 15 నుంచి 20 మంది స్టాఫ్ మనకు మెయింటైన్ చేసుకుంటూ దాన్ని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ రావాలని. అందువల్ల ఏమైందంటే ఈ రిజల్ట్స్ బాగా పెరిగినాయి, హోమియోపతి అవేర్నెస్ బాగా పెరిగింది పబ్లిక్లలో. మిగతా ఇండియా మొత్తంలో చూస్తే తెలుగు రాష్ట్రాలలో హోమియోపతి యొక్క ఇంపాక్ట్ చాలా బాగుంది. దానివల్ల పబ్లిక్ బాగా బెనిఫిట్ అయ్యింది. ఓకే, అంటే ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయని తెలిసింది సార్. అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం హైదరాబాద్లో మేజర్గా కేపీహెచ్బి ఒకటి ఉంది, ఒకటి ఉంది, అమీర్పేట ఒకటి ఉంది, దిల్సుఖ్నగర్ ఒకటి ఉంది, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. అండ్ ఆంధ్రాకి వచ్చినట్లయితే మనకి వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, అండ్ రీసెంట్గా ఇంకా నెక్స్ట్ నెల్లూరు ఒకటి, మన తిరుపతి ఒకటి మొదలెడుతున్నాం. ఇంకా తెలంగాణ ఖమ్మం ఒకటి పెడదాం అనుకుంటున్నాం. సో అనంతపూర్ కూడా ఒక ప్లానింగ్ లో ఉంది. సో ఇవి పెట్టుకొని అంటే ఒక డిస్టిక్ నియర్ బై 100 కిలోమీటర్ 120 కిలోమీటర్ రేంజ్ లో ఒక హాస్పిటల్ ఉన్నట్లయితే పేషెంట్ ఇంత దూరం ఒక నగరానికి వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు కదా. వాళ్ళకు కూడా అక్కడక్కడ నియర్ బై అందరూ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే హైదరాబాద్ రావడానికి ఇబ్బంది ఉంటుంది. ఇది క్రానిక్ గా తగ్గించాలంటే టైం మనం తిరుగుతూ ఉండాలి. ఒకసారి 2 సార్లు పేషెంట్ విసిగిపోతాడు, ఆయన తీయించుకోవాలని ఉన్నా సరే ఆయన ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతాడు. అది పెద్ద ఇష్యూ. హైదరాబాద్ రావడం వరకు ఒక ఎత్తు అయితే హైదరాబాద్ లోపలికి రావాలంటే ఇంకొకటి. నేను 2 గంటలు ప్రయాణం చేసి సపోజ్ నిజామాబాద్ నుంచి వస్తే ట్రాఫిక్ సమస్యలు 2.5 గంటలు హైదరాబాద్. సో అలాంటి కేసెస్ కి మనం ఎట్లా న్యాయం చేయగలుగుతాం అంటే ఈ బ్రాంచెస్ ఓపెన్ చేయడం వల్ల డిస్టెన్స్ తగ్గుతుంది. మారుమూల ప్రాంతాలకు కూడా వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు. అండ్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా మనకి క్వాలిటీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మీరు డబ్బు పెట్టడానికి రెడీ ఉన్నా క్వాలిటీ వైద్యం కానీ, క్వాలిటీ ఫుడ్ కానీ, క్వాలిటీ లైఫ్ కానీ దొరకట్లేదు. ఆ క్వాలిటీ కోసమే ఈ పరికల్పించడం, దీని నుంచి వచ్చిన మాస్టర్స్. ఓకే, ముఖ్యంగా రవికిరణ్ యాదవ్ అంటే నేపథ్యం ఏంటి సార్? అంటే విద్యాభ్యాసం అంతా కూడా ఎక్కడ సాగింది? అదే మా యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ అట్లా ఉందండి. పుట్టింది కూడా ఆదిలాబాద్. తాత వాళ్ళు కానీ మా కుటుంబీకులు అందరూ తాంసీ నుంచి ఉన్నారు. బట్ మా ఫాదర్ ఇక్కడ షిఫ్ట్ అవటం ఆదిలాబాద్కి, మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఆదిలాబాద్. సో ఆదిలాబాద్లో పుట్టడం జరిగింది. ఫాదరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. సో అందువల్ల ఆయనకి ఎక్కువ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సో ఆదిలాబాద్లోనే చిన్నపిల్ల ప్రాంతాల్లో బైన్సా కానీ, ముదోలు కానీ, ఇంద్రవెల్లి కానీ, ఉట్నూరు అని, బోత్ అని ఆ ప్లేసెస్లో ఉండడం జరిగింది. 5th 6th వరకు నాది సరస్వతి శిశు మందిర్ అభ్యాసం. సరస్వతి శిశు మందిర్ స్టూడెంట్ నేను. ఆ తర్వాత 7th ఎప్పుడైతే ఉండిందో అది నిజామాబాద్ మోస్ట్లో జరగడం జరిగింది, భారతీయ విద్యానికేతన్. అక్కడ ఎంట్రన్స్ రాయటం, ఆ తర్వాత ఏపీ రెసిడెన్షియల్ నాగరిక సార్ అక్కడ వెళ్ళిపోవడం జరిగింది 10th. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఏమో ఎస్విఎస్ హనుమకొండ అక్కడ చదవడం జరిగింది. ఆ తర్వాత కొంత పార్ట్ నెల్లూరులో చేశాను, నారాయణలో. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోవడం, ఫస్ట్ క్లాస్ రావటం, తర్వాత
ఎంసెట్ రాయటం, కేసెట్ రాయటం లాగింది. కేసెట్ రాయటంతో కర్ణాటకలో కొంచెం ఫ్రీ సీట్ లాగా వచ్చింది. ఓకే. ఒక ఇయర్లీ ఒక 10,000 అమౌంట్తో ఇయర్లీ అమౌంట్ మనకి మెడికల్ స్టడీస్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు దాదాపుగా యూనివర్సిటీ టాపర్ ఉండడం, అంటే వేరే కంట్రీకి కూడా వెళ్ళి చదివారా? యూనివర్సిటీ టాపర్ ఒక 2 సార్లు కన్సిక్యూటివ్గా ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ బాంబేలో చేసాను. ఓకే. మహారాష్ట్ర బీడ్ అండ్ బాంబేలో. ఎంఎస్సీ సైకాలజీ అన్నమల యూనివర్సిటీ చిదంబరం, ఓకే. పీడియాట్రిక్ సైకాలజీ అండ్ ఇండస్ట్రియల్ సైకాలజీలో. ఆ తర్వాత పీజీ వైరాలజీ లండన్లో చేసాం, ఓకే. వెస్ట్ లండన్లో. ఎందుకంటే చేసామంటే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ మీద హోమియోపతి బాగా పనిచేస్తుంది. వైరస్కి ఇప్పుడు అలోపతిలో పెద్ద ప్రాపర్ ట్రీట్మెంట్ లేదని, దాన్ని పర్ఫెక్ట్గా చేయాలంటే హోమియోపతి వర్కౌట్ అవుతుంది. అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది అంటే వైరస్ని కంట్రోల్ చేయగలుగుతుంది, ఎందుకంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ చేయగలుగుతుంది. కాబట్టి హోమియోపతి అద్భుతంగా పనిచేస్తుంది తెలిసిన ఒక కారణం వల్ల పీజీ వైరాలజీ వెస్ట్ లండన్లో చేసాం, వెస్ట్ లండన్ యూనివర్సిటీలో ఫినిష్. అంటే ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మన హాస్పిటల్కి వస్తుంటారు సార్? జనరల్ పేషెంట్స్ అన్ని రకాల సమస్యలు, ఇది అదని కాదు. ఓకే. మామూలు జ్వరం నుంచి మొదలుకొని క్యాన్సర్ వరకు. ఎందుకంటే ఇక్కడ హోమియోపతిలో ఏమవుతుందంటే మనిషి తెలవడం ఇంపార్టెంట్ కానీ రోగం గురించి కాదు. ఓకే. ఇప్పుడు నాకు మనిషి తెలిసాడు, ఫలా రామారావు ఏంటని మనకు అర్థమైతే, ఫిజికల్లీ మెంటల్లీ అండ్ జనరల్గా ఉన్న కంప్లైంట్ బట్టి అర్థమైతే అది ఎటువంటి ప్రాబ్లం మనం డీల్ చేయాలి. సో 100% అది క్లియర్ అయిపోతుంది. ఆ ఇబ్బందులు రావు, ప్రాపర్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పత్యాలు కూడా తక్కువ, కరెక్ట్గా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఒక హాస్పిటల్ స్థాపించడమే కాకుండా సినిమాకి కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది, అనేక సినిమాలు తీయడం జరిగిందని కూడా తెలిసింది సార్. ఏమేమి సినిమాలు తీసారు ఇప్పటి వరకు? ఇక్కడ గమనింగ్ ఏంటంటే హాస్పిటల్స్ అయితే మా కార్పొరేట్ స్టైల్లో పెట్టున్నాం. ఓకే. ఎస్పెషల్లీ నేను 2-3 సబ్జెక్ట్స్ రీసెర్చ్ ఓరియంటేషన్ పెట్టుకున్నాను. ఓకే. రీసెర్చ్ ఓరియంటేషన్ లో హెచ్ఐవి, హెపటైటిస్ వైరస్ మీద రీసెర్చ్ చేయటం, ఆటిజం ఒకటి, పిల్లల బుద్ధిమంది మీద పెట్టి, దానివల్ల మనకి నేషనల్ లెవెల్లో ఒక 21 అవార్డ్స్, ఇంటర్నేషనల్ 18 అవార్డ్స్ వచ్చింది. అది ఉన్నప్పుడు అవార్డ్స్ పీక్స్ లో ఉన్నాం. అలా అవుతున్నప్పుడు 2015లో మనకు సప్తగిరి పేషెంట్ వచ్చాడు. 2015 ఆ పీక్స్ లో స్టడీ చేస్తున్నప్పుడు ఆయన స్టోరీ చెప్పాడు, ఇంట్రెస్టెడ్ ఉంటే తెలంగాణ నుంచి ఎక్కువ రాలేదండి, ఇది సబ్జెక్ట్ బాగుంది, మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. బేసిక్గా మొదటి నుంచి కూడా కొంచెం మీకు తెలిసి యాదవ్స్లో కొంచెం కళా అభిప్రాయం కృష్ణ కానీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మిగతా వాళ్ళు చూసినట్లయితే. సో అది ఆటోమేటిక్గా మనం దానికి అట్రాక్ట్ అయ్యాం. సో మనం ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు ఒక మూవీ పర్ఫెక్ట్గా ఉద్దేశంతో ఆయన చెప్పిన సబ్జెక్ట్ తీసుకుని 2016లో సప్తగిరి ఎక్స్ప్రెస్ మూవీ స్టార్ట్ చేసింది. దానికి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చిండ్రు. ఆయన రిలీజింగ్ కూడా ఓన్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, సపోర్ట్ ఎవరు చేయలేదు. సినిమాకే మనం 5 to 6 వరకు పెట్టాము, రిలీజ్ అయిన సరే మళ్ళీ 1 to 2 పెట్టాం. అది కొంచెం పుషప్ చేసుకొని దాంతో సక్సెస్ ఎప్పుడైతే సాధించామో మనకు 100 థియేటర్స్లో మొదలైంది. ఫస్ట్ 50 థియేటర్స్ ఇచ్చాం, తర్వాత 100, 150, 200, 250 అట్లా థియేటర్స్ వైజ్గా పెరుగుతుంది. అంటే మంచి సక్సెస్ వచ్చింది. అంటే జనరల్గా కొత్త వాళ్ళకు పెద్ద ప్రయారిటీ ఇవ్వరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని చెప్పేసి ఒక అపోహ ఉంది సార్ బయట. సో దానిపైన మీ అభిప్రాయం ఏంది? అంటే మీకు టాలెంట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. బేసిక్ ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళతో ఎలా ఉన్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. మీ పిఆర్ ఎట్లా ఉంది, మీరు ఎలా మేనేజ్ చేశారు. లక్కీగా నేను ఇండస్ట్రీలో వెళ్తే నాకు అటువంటి వివక్ష అయితే ఎదురు రావలేదు. నాకు మంచి కేఎఫ్సీ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ మంచి దొరికారు. నా టీం చాలా జెన్యూన్గా వర్క్ చేశారు. అండ్ ఇంటర్వ్యూలో షూటింగ్ కంప్లీట్ చేయగలిగాను. ఒకవేళ నోట్లో అర్థాన్ని రాకపోయింది ఉంటే ఖచ్చితంగా టైం మీద కూడా రిలీజ్ చేసేవారు. అన్ని సినిమాలు ధృవ లాంటి సినిమా ఆపోజిట్లు ఉన్న, రక్త చరిత్ర లాంటి సినిమాలు ఉన్నా తట్టుకొని నిలబడి సక్సెస్ సాధించగలిగారు. అంటే ఇండస్ట్రీలో ఖచ్చితంగా సపోర్ట్ ఉంటే మనం చేస్తాం. ఆ తర్వాత మన తలసాని గారు అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన కూడా చాలా మటుకు మనకు సపోర్ట్ చేశారు. తర్వాత దాంతో పాటు సప్తగిరితో పాటు ఇంకొక ఎల్ఎల్బి ఏమో సినిమా చేశారు. సప్తగిరి ఒక మంచి సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నారు. ఫస్ట్ టైం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంది. సెషన్ వల్ల ఏంటంటే సోషల్ ఓరియంటెడ్, చట్టం ఎవరినైనా ఒకవేళ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఎవరినైనా సరే అది మనం భూమిలో నిలబెట్టి వచ్చిన కాన్సెప్ట్ తీసిన సినిమా సప్తగిరి. అది కూడా బాగానే. అంటే ఇవి ఒక కమెడియన్ లెవెల్ని హీరోగా చేసి విదేశాల్లో షూటింగ్ చేయించుకొని వచ్చి సక్సెస్ చేయించుకోగలటం ఒక సాటిస్ఫాక్షన్. అంటే ఇప్పుడు ఏమన్నా చేస్తున్నారా సార్ సినిమాలు? ఆల్రెడీ దాని తర్వాత కన్ను కన్ను దోచాయంటే ఒక సినిమా చేసాం, అంటే పార్ట్నర్షిప్ లో. తర్వాత స్కై ల్యాబ్ అని ఇంకొక మూవీ చేసాం 2 years బ్యాక్, పార్ట్నర్షిప్ చేసాం కేఎఫ్సీ వాళ్ళు.
కనకం దోశ అంటే చాలా మంచి సక్సెస్, ఓకే సక్సెస్, సప్లికరీ ఎక్స్ప్రెస్ టాప్ సక్సెస్, అవును స్కైలాబ్ గుడ్ అయినా అంటే మరీ డౌన్ అని కాదు, మరి బాగుంది. తెలంగాణ మాండలికాన్ని వాడుకొని ఒక కరీంనగర్ లాంటి డిస్టిక్ లో స్కైలాబ్ వస్తున్నప్పుడు అప్పుడున్న అమాయక జనాలు ఫీలింగ్స్, క్వాలిటీ 1979 నేపథ్యం అనమాట. ఓకే దాన్ని తీస్తూ నిత్యమి నేను వీళ్ళందరినీ పెట్టి తీయడం జరిగింది. బట్ ఇట్స్ గుడ్, పర్లేదు. ఇప్పుడు ధ్రువ నక్షత్రం ఆల్రెడీ 4-5 years బ్యాక్ ప్రాజెక్ట్ తమిళ తెలుగులో, అందులో కూడా పార్ట్నర్షిప్ లో గౌతమ్ మీనన్ డైరెక్షన్, విక్రమ్ హీరో. ఓకే సో అది రావచ్చు 2-3 months లో. 2-3 monthsలో. సో సాయి వైకుంఠ ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సో అసలు ట్రస్ట్ ఎందుకు పెట్టాలనిపించింది సార్? అంటే మనం ఏదైనా సరే మనం ఒక సమాజానికి ఎదిగినప్పుడు మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా మనం ఎంత కొంత చేయాలని ఒక ఆశ. ఓకే. ఆ ఆశ నుంచి పుట్టిందే సాయి వైకుంఠ ట్రస్ట్. సినిమాల ఎంట్రీ అండ్ ట్రస్ట్ ఓకే రెండు ఒకేసారి ఉంది. 2016-17 మధ్యలో ట్రస్ట్ మొదలైంది. ఎస్పెషల్లీ మనం ఏంటంటే ట్రస్ట్ మోటివ్ ఏంటంటే విద్య, ఎటువంటి ఎడ్యుకేషన్, ఓకే, స్వయం ఉపాధి ఉండాలి వాళ్ళకి, అండ్ హెల్త్ కాన్సెప్ట్ ఉండాలి, ఓకే, అండ్ హెరిటేజెస్ ఏవైతే మనవి ఉన్నాయో అవి మనం కాపాడుకోగలగాలి. ఓకే. అంటే మనకు తరతరాలుగా అందిస్తున్న ఒక చారిత్రక కళాత్మక రూపాలను మనం కాపాడుకోగలగాలి. ఓకే. ఇది సాయి వైకుంఠ ట్రస్ట్ యొక్క మేజర్ మోటివ్. సో విద్య ఏం చేసామంటే చాలా మంది ఆదిలాబాద్ నుంచి కానీ మిగతా ఊళ్ళో రూరల్ ప్రాంతాల్లో ఇంత దూరం రాలేరు. ఆ రాలేనప్పుడు వాళ్ళందరికీ ఏం చేసామంటే మనమే ఒక 350 మంది 400 మంది సెలెక్ట్ చేసాం, ఒకసారి 500 మంది సెలెక్ట్ చేసాం. Group 2 కోచింగ్, Group 1 కోచింగ్, కానిస్టేబుల్ కోచింగ్, బిఎడ్ కోచింగ్, టీటీసీ కోచింగ్స్, చిన్నపిల్లలందరికీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నవోదయ కోచింగ్స్ కానీ పిల్లల ఎంట్రీ కోసం చేసాం. అవి చేస్తూ వాటితో పాటు ఒక 38 schools అడాప్ట్ చేసాం. నా చదువుకున్న సరస్వతి స్కూల్స్కి మనం టాయిలెట్స్ కట్టినాం. బాయ్స్ అయితే ఎక్కడైనా మనకు యూజ్ ఉంటుంది, ఫీమేల్స్కి చాలా కష్టం అవుతుంది, చిన్న చిన్న అమ్మాయిలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకంటే ఒక టాయిలెట్స్ ఫెసిలిటీస్ ఇవ్వటం, మళ్ళీ డిజిటలైజేషన్ అంటే లైక్ ప్రొజెక్టర్స్ ఇవ్వటం, బుక్స్ ఇవ్వటం, మళ్ళీ వాళ్ళకి కావాల్సిన బ్యాకప్ ఇవ్వటం, కొన్ని స్కూల్స్లో మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం. అంటే ఉన్నాయని కాదు, బట్ బెటర్గా ప్యూరిఫైడ్గా ఉంటే ఇంకా బాగుంటుంది. అలా చేయడం జరిగింది. ఆ తర్వాత సమయం ఉపాధి విషయంలో వచ్చేసరికి ఇప్పటికీ ఒక 3,500 మంది లేడీస్కి ట్రైనింగ్ ఇచ్చాం. అట్లా 3,000 మంది సంపాదించుకునే కెపాసిటీ వచ్చారు. ముఖ్యంగా మహిళలకి ట్రైనింగ్ సెషన్స్ చేయడము, రకరకాలుగా మీరు మహిళలను బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నారు సార్. సో అది ఏ ప్రాంతంలో, ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతంలో చేస్తారని చెప్పి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఏమేమి ట్రైనింగ్స్ ఇస్తున్నారు? అంటే లేడీస్ విషయానికి వచ్చినట్లయితే ఎందుకు మనం లేడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే, ఒక అమ్మాయిని మనం ఒకవేళ తన కాలం మీద తను నిలబెట్టుకునేలాగా మనం తయారు చేయగలిగితే ఒక కుటుంబం మొత్తం బతకగలుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ అమ్మాయిలకు కూడా అందించగలరు. సో అందుకని మనం ఏం చేసామంటే ఈ కాన్సెప్ట్ మీద 2018 నుంచి దాదాపు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, బ్యూటిషియన్, కంప్యూటర్ కోర్సు, అంటే ఇంట్లో కూర్చొని చేసుకోవాలి, బయటకు వెళ్ళకపోయినా పర్మిషన్స్ లేకుండా ఉన్న దాంట్లో సంపాదించుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు 3,500 మంది ప్లస్ వాళ్ళు ఇప్పుడు కొద్ది ఎంప్లాయీ ఉంటున్నారు, వాళ్ళు ట్రైన్అప్ చేసుకుంటున్నారు, వాళ్ళు బ్యాకప్ ఇస్తున్నారు. ఎంత నెలకు ఒక 5,000, 10,000, 15,000, 20,000 ఏదైనా ఒకటి వాళ్ళకైతే ఆశ అనిపిస్తుంది. కొంతమంది పెద్ద ఎత్తున ఓపెన్ చేసుకున్నారు, వాళ్ళు ఇంకెక్కువ సంపాదించుకుంటున్నారు. అది సక్సెస్ఫుల్గా మొన్న కూడా ఒక 800 మెంబర్స్కి సర్టిఫికేషన్ ఇవ్వటం, ఇప్పుడు మళ్ళీ ఉన్నితో స్వెటర్లు అవ్వడం లాంటివి అవి కూడా మనం పుష్ చేస్తున్నాం. దాని విషయంలో కూడా అర్పిత్ క్రోవర్ అని కానీ పంజాబ్ నుంచి అందువల్ల సెటిల్ అయ్యారు. ఆమెను రిక్వెస్ట్ చేస్తాం, ఆమె కూడా ఇంట్రెస్ట్గా వచ్చి అదొక విధమైన బుట్టలు కానీ, స్వెటర్స్ కానీ, బిన్ను కవర్లు కానీ ఉన్నితో వచ్చేసి నేచురల్గా ఉండేవాడికి చేస్తుంది. దానికి కూడా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చి నేర్చుకుంటున్నారు. మన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాట్లాడుతాం. ఈ జాబు ఇప్పుడున్న రిసెషన్లో మనకి ఎంత ఉంటుందో తెలియదు, కానీ మనం నేర్చుకున్న విద్య ఎప్పటికైనా మనకు తిండి పెడుతుంది. కాబట్టి మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. చదువుకుంటేనే ఉపాధి అన్న విషయాన్ని మీరు మర్చిపోండి. మనలో కళాత్మకమైన థాట్ ప్రాసెస్ ఉన్నట్లయితే, ఒక కళాత్మకమైన మనసు ఉన్నట్లయితే, కళాత్మకమైన హృదయం ఉన్నట్లయితే, మీరు ఒకటి చేసుకున్నట్లయితే బేసిక్స్ నేర్పించేసి ఒక స్టేజ్ వరకు తీసుకెళ్ళగలిగితే వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ థాట్తో, ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ థాట్స్తో వాళ్ళు సృజనాత్మకంగా జోడించి వాళ్ళ యొక్క డిజైన్స్ వాళ్ళు తయారు చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళకు మార్కెట్లో పేరు వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు సెట్ అవుతారు.
ఒకవైపు పేద ప్రజలకు సేవ చేస్తున్నారు, మరోవైపు ఈ గొల్ల కురుమలకు సంబంధించి ఎస్ఎన్టీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి జిల్లాలు కూడా పర్యటించడం జరిగింది సార్. సో ఎట్లాంటి ఫైట్ చేసారు అప్పుడు? అంటే పేరు గొప్ప ఊరు దిబ్బలాగా యాదవుల పరిస్థితి తయారైంది. ఒకప్పుడు రాజులు వెళ్ళామని చెప్పిన వాళ్ళు కనీసం ఇప్పుడు వాళ్ళ మందని వెళ్ళిన పరిస్థితికి వచ్చేసి ఒక యూనిటీ ప్రాపర్గా లేదు, కనెక్టివిటీ లేదు. ఓన్లీ సిటీలో ఉన్న యాదవులకు ఫుల్ రిచ్ ఉన్నంత మాత్రాన ఊర్లలో ఉన్న 80% యాదవుల పరిస్థితి ఏంటి? వాళ్ళంత రిచ్ లేరు, ఎడ్యుకేషన్ దూరంగా ఉన్నారు. ఎందుకంటే సింపుల్ అది, ఇప్పుడు గొర్రె మందులు ఫస్ట్ ఆవుల మందులు ఉన్నాయి, వాటితో పాటు గొర్రె మందులు వచ్చినాయి. ఎందుకంటే ఉపాధి ఏదో ఒకటి ఉండాలి కదా, పొలాలు ఉన్నాయి చేస్తున్నారు. ఒకసారి బయటకు పోయిందంటే వాడి ఫ్యామిలీతో అటాచ్మెంట్ లేదు, వాళ్ళకి ఆ టైప్ హార్డ్ వర్క్ వేరే వాళ్ళు చేయనప్పుడు ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని ఆయన మార్చుకోవాల్సిన పరిస్థితి, అసిస్టెంట్ వేరే ఒకటి రాకపోయాడు, దీన్ని వదలలేదు, ఇది ఎందుకు ఉపాధి. కాబట్టి నువ్వేం చేస్తున్నావు, ఆటోమేటిక్గా నీ కుటుంబంలో ఒక వ్యక్తిని రాదు. సో ఆయన అయిపోయాడు, ఆయన తర్వాత ఇంకో అతను అయిపోయాడు, ఇంకో తర్వాత అయిపోయాడు. లెక్క ప్రకారం యాదవుల చేతిలో ఏమన్నారు, డైరీ ఫార్మ్స్ అన్ని మన చేతిలో ఉండాలి. డైరీ ద్వారా వచ్చే స్వీట్స్ మనం రెడీ చేసుకోవాలి, పాల ప్రొడక్ట్స్ ప్రతి ప్రోడక్ట్ మన మీద ఉండాలి. చెప్పినప్పుడు గౌడ సోదరులు ఉన్నారు మనతో పాటు, వాళ్ళకి ఏం చేసింది గవర్నమెంట్, కళ్ళు షాపులలో 5% ఉన్నారు, 10% ఉన్నారు, ఈత చెట్లు వాళ్ళ మీద రిజర్వేషన్ ఉంది. యాదవులకి ఏమున్నాయి మరి ఉండాలి కదా లెక్క. అట్లా ఉపాధి పరంగా కొంత దూరం అయిపోయి, చదువు పరంగా వెనుకబడి, సామాజికంగా పేరు మాత్రం గొప్ప ఉండి నిజంగా బిడ్డలకు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు దాని నుంచి పుట్టిన ఆలోచన ఎస్ఎన్టీ రిజర్వేషన్. ఎస్ఎన్టీ రిజర్వేషన్ 1973-72 వరకు ఉన్నది. తర్వాత బీసీ కమిషన్ వచ్చేసి వీళ్ళని మర్జ్ చేసి పట్టేశారు. వాళ్ళకు ఉన్న స్పెషల్ స్టాటస్ ఏదైతే ఉందో, అంటే సెమీ నోమాడిక్ ట్రైబ్స్ అంటారు. అంటే టోటల్గా బంజారాలు కాదు, టోటల్గా ప్రాపర్ నివాసితులు గారు, నివాసితుల నుండి బంజారాలు అయిన వాళ్ళు యాదవ్స్. అంటే ఇల్లు ఉన్నది, ఇంట్లో ఆడాలన్నంత మాత్రాన కుటుంబం అంతా ఆడుందని అనలేదు కదా, ఏం చదువుకుంటూ పోతున్నాడు. అమ్ముకొని వచ్చేసరికి 6 నెలలు అవుతుందో సంవత్సరం అవుతుందో చెప్పలేదు, మళ్ళీ అయిపోయి మళ్ళీ పట్టుకుని పోవాలి. సో ఇట్లా వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళకి వాళ్ళ సెమీ నోమాడిక్ ట్రైబ్ రిజర్వేషన్స్ అనేవి ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దాంతోపాటు బీసీ రిజర్వేషన్స్ పెరగాలి, బీసీలు అందరూ ఐక్యంగా ఉండాలి, బీసీలు ఐక్యంగా నిలబడినట్లయితే రాజ్యాధికారం విజయం వస్తారు కాన్సెప్ట్తో అప్పుడు తెలంగాణ మొత్తం వ్యాప్తంగా తిరగడం జరిగింది. ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉందని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి, అన్ఫార్చునేట్లీ మనకు ఒక ఐక్యత లేకపోవడం, మన వాళ్ళే దీన్ని కొంచెం బ్యాక్లెక్ రావడం, లేదా పాలకులు ఆ టైంలో ఉన్న వాళ్ళు భయపడడం, నిజంగా అయితే ఎట్లా. ఆ తర్వాత మీకు గొర్రెల స్కీమ్ వచ్చింది, ఆ తర్వాత గొర్రెల స్కీమ్ లేదు. అది ఉపాధి కల్పించినప్పుడు రిజర్వేషన్ ఎందుకనేది వాళ్ళ కాన్సెప్ట్, రిజర్వేషన్ ఉంటే ఉపాధి ఆటోమేటిక్ వస్తుంది మన కాన్సెప్ట్. అర్థమైంది, ఉపాధి ఎప్పుడు నీకు 100%గా వీళ్ళని సామాజికంగా పైకి లేపుతుందని గ్యారెంటీ లేదు. ఒకరికి జాబ్ వచ్చినంత మాత్రం మిగతా అన్నదమ్ములు బతుకుతారని కాదు, అంత ఉండకపోవచ్చు. సో ఆలోచన మంచిదే కాదన్నట్ల, కాకపోతే అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే బాగుంటుంది. అది చదువుకున్న వాళ్ళకి కొంతవరకు అది వర్క్ అవుతుంది. చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, శారీరక శ్రమ చేయలేని పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటంటే దానికి ఆన్సర్ రాదు. నేను తిరగలిగే కెపాసిటీ ఉంటే నేను గొర్రెలు కొనుక్కొని నేను మోయగలుగుతాను, అది ఓకే. నేను తిరగలేని పరిస్థితి నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను డిగ్రీ చదివాను, నేను గొర్రెలు మోయలేదు, నేను చేయలేదు, నా పరిస్థితి ఏంటి. సో రిజర్వేషన్ ఉన్నట్లయితే ఆ రిజర్వేషన్ ఆశ అందరికి ఉంటే అందరికి జాబ్ వస్తే నేను అంటలేదు. రిజర్వేషన్ ఉందన్న ఒక ఆశతో మనకు ఎట్లయితే ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ సోదరులు అయితే రిజర్వేషన్ వాళ్ళకు 12% 10% ఉన్నది. అంటే 100 మందిలో వాళ్ళకి 10 మందికి వస్తుంది, కానీ ఆ 10 మంది గురించి 100 మంది చదువుతున్నారు కదా, అర్థమైంది కదా. రిజర్వేషన్ ఉన్నది కాబట్టి నేను చదవాలా, నేను చదివితే నాకు జాబ్ వస్తుంది, వస్తా లేదా పక్కన పెట్టు. జాబ్ చదవటం వల్ల వాళ్ళకి విజ్ఞానం పెరిగింది, లోక జ్ఞానం పెరిగింది, జాబ్ నెసెస్ ఉన్నాడు జాబ్కి అప్లై చేస్తాడు, లేనివాడు వాడు స్వయం మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడతాడు. సోషల్ అవేర్నెస్ పెరగటం వల్ల 10 మంది ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతారు, బయటకు వెళ్ళగలుగుతారు, చేయగలుగుతారు. అందుకనే మనకి రిజర్వేషన్ కావాలి. ఆ రిజర్వేషన్ ఒక టూల్ మాత్రమే కాదు, ఇప్పుడు అడిగింది 4 to 5%. ఎందుకంటే బీసీడీలో మన మునుగు కాపు సోదరులతో కానీ ముదిరాజులతో కానీ కలిపి కూర్చున్నట్లయితే దాదాపు పర్సంటేజ్ ఏమీ లేదు, 7% ఏమోలకు సరే. ఇప్పుడు అదంతా కాదు, మనం ఒక్కరికి డిమాండ్ చేయడం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది కానీ బీసీలు అందరికీ రిజర్వేషన్ పెరగాలనేది ఒక ఆలోచనతో మనం కింద ఒక పంపించాం, భావజానానికి ఇది పంపించాం. ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది మీరు రిజర్వేషన్ పెంచుతాం, బీసీలను చూసుకుంటాం, క్యాస్ట్ సెన్సెస్. దాని రీజన్ అది బేసిక్ ఏంటంటే అవేర్నెస్ ఒకవేళ వస్తే రాజ్యాధికారం మన చేతికి వచ్చినట్లు, రాజ్యాధికారం చేయగలిగితే మీ జాతికి చేయగలుగుతాం. ఈ జాతి స్పెషాలిటీ ఏంటంటే సమన్వయం ఎక్కువ నమ్ముతుంది, దైవభక్తి కలది.
అండ్ ఒక బ్యాలెన్స్గా ఉండాలన్న కాన్సెప్ట్తో మైండ్లతో ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాలి. యాదవ విద్యార్థుల విషయానికి వస్తే వాళ్ళు ఇంటర్ 10th వరకే ఆపేస్తారు సార్. సో హైదరాబాదు వచ్చేసరికి వాళ్ళకి కనీసం ఒక హాస్టల్ వసతి కూడా లేదు. మిగతా కమ్యూనిటీలకు సంబంధించి అన్ని హాస్టల్స్ ఉన్నాయి. సో దీని మీద ఏం సూచన చేస్తారు? నిజం చెప్పాలంటే సార్, మాది ఆదిలాబాద్లో, నేను 23 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నాను. నిజంగా హైదరాబాద్లో ఉన్న యాదవులు తెలుసుకుంటే ఒక హాస్టల్ పెద్ద లెక్క అండి. వాళ్ళకున్న ప్రాపర్టీలకి, లక్షలకి, దీనితో మీకున్న పొలాలకి రేట్లు వచ్చేసి హైదరాబాద్ చుట్టుపక్కలంతా మనోళ్ళే ఉన్నాయి. అదొక పెద్ద లెక్క. రెండోది ఏంటంటే, నేను కూడా చెప్పేది ఏంటంటే, పేరు ఎవరిదైతే ఏముంది, హాస్టల్ ఒకటి మొదలై సపోజ్ XYZ యాదవ్ది పేరు పెట్టుకొని హాస్టల్ పెట్టుకొని కదా, మ్యాక్సిమం ఒక ల్యాండ్ ఇచ్చిండు, ఒక ప్లేస్ మూవ్ చేసాడు, అలా పేరుకి ఒకటి పేరు ఉండొచ్చు. వాళ్ళంతా చేసినప్పుడు చేయడానికి తప్ప పర్పస్ ఎంతమందికి నెరవేరుతుంది? ఎంతమంది యాదవ్ విద్యార్థులకు పూర్వం ఇప్పుడు బయట ఉండాలంటే ఒక రూమ్ తీసుకొని ఉండాలంటే ఒక మినిమం నీడ్ హోటల్లో చేయాలంటే 3,000 రూపాయలు కదా. వాడు హాస్టల్ ఉందామంటే 10,000 రూపాయలు ఇవ్వచ్చు. వాడైతే మన హాస్టల్ ఉంటాయి, బయట నుంచి ఏం తెచ్చుకొని తింటాడు. ఆ 10,000 రూపాయలలో 8,000 వాడు చదువు వాడతాడు. దాంతో పిల్లలకు బర్డెన్ ఉండదు. వాడు కూడా రేపు పేరెంట్స్ కూడా గౌరవంగా ఒక కాన్ఫిడెన్స్తో పంపిస్తారు. అదే మనోళ్ళ దగ్గర ఉంటున్నాడు కదా, హాస్టల్ నుండి బాగుంటాడు కదా. ఆల్వేస్ సపోర్ట్ అండి. హాస్టల్ విషయమే కాదు, బాయ్స్కే కదా, గర్ల్స్ కూడా ఉండాలి. ఉండేసి వాళ్ళు చదువుకోగలగాలి. ఎందుకు లేదు, మనం హైదరాబాద్ వస్తుంది, పెద్ద ఎత్తున బీసీ వెళ్తున్నది. నేను చెప్తాను, వాళ్ళతో పోల్చినట్లయితే మరి నీ కమ్యూనిటీ ఎంతో గొప్పదని చెప్పి పాపులేషన్ గొప్పదే నువ్వు చెప్పుకుంటున్నావు కదా, గొప్పదని. మరి గొప్పదని చెప్పుకోవడంలే కదా, చేయడంలో ఉంటుంది. అది చేయడానికి మేము ఎప్పుడు రెడీ. ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారు, మద్దతు తీసుకున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ ముందుకు వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే మీరు బీసీల మీద కూడా రీసెర్చ్ చేసి కొన్ని అప్పుడు సెమినార్లు కూడా ఇచ్చారు సార్. సో బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవులు కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, వీళ్ళు రాజకీయ అవగాహన లేదని చెప్పేసి ఒక వాదన ఉన్నది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇంటిని పట్టించుకున్న ఒకకే నీకు లేకపోయా, నీకు రాజకీయం దాకా ఏడికి వస్తుంది. ఓకే, నేను అనేది ఏంటంటే, అల్టిమేట్గా నీకు ఏమన్నా కావాలంటే రాజ్యాధికారం నీ చేతిలో ఉండాలి. ఓకే, అందుకనే అగ్రవర్ణాలు రాజ్యాధికారం వదులుకోరు. లాజిక్ అది. ఓకే, ఈ నీ చేతులు ఉంటే వడ్డించోడు మనోడైతే నువ్వు వెనక కూర్చున్నా నీకు ఇంకా. ఓకే, అది ఎక్కడ ప్రూవ్ అయింది? యూపీలో ప్రూవ్ అయింది, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ప్రూవ్ అయింది, హర్యానాలో ప్రూవ్ అయింది, రాజస్థాన్లో కూడా ఇప్పుడు ఏకాభితం అవుతారు. ఇప్పుడు మధ్యప్రదేశ్కి సీఎంగా యాదవ్ని పెట్టి ఎందుకు పెట్టి అక్కడ ఉన్నారు కాబట్టి పెట్టి నువ్వు ఆ వ్యక్తిత్వ భావస్వేచ్ఛ నీకు వచ్చి రాజకీయంలో నేను చేయగలగాలనే ఉద్దేశం ఇప్పటికి వస్తాను. రెండో విషయం ఏంటంటే, రాజకీయం అనగానే నిన్ను పోటీ చేయమని నేను చేయమనట్లేదు. రాజకీయంగా 10 మందిని ఆర్గనైజ్ చేసుకొని 10 మంది సమస్యలు నువ్వు ఓన్ చేసుకొని నువ్వు వాళ్ళ కోసం ఫైట్ చేస్తే నువ్వు ఒక మంచి రాజకీయ నాయకుడు. నువ్వు ఒక 100 ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, లేకపోతే అక్కడ ఉన్న జెడ్పీటీసీ కానీ ఎవరైనా సరే నేను అడుగుతారు, ఏం యాదవ్ ఎట్లా అంటావు, మరి ఏం చేద్దాం అంటావు, నువ్వు మాకు సపోర్ట్ చేయరాదు కొంచెం అంటే. ప్రాక్టికల్గా నేను చేసిన కదా అది. ఉత్తర తెలంగాణ మొత్తంలో ఆదిలాబాద్ ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్ ఉన్నా. బోత్ కాన్స్టిట్యున్సీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ, ముదల్ కాన్స్టిట్యున్సీ, నిర్మల్, ఆసిఫాబాద్, కొంతవరకు మంచిర్యాల, అటు మహారాష్ట్రలో కూడా మేము దీని గురించి మూవ్మెంట్ చేసాం. అక్కడ యాదవ్లు సంఘటితం చేసాం. అక్కడ కూడా నాందేడ్, యవత్మాల్, అమరావతి, నాగ్పూర్ డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ ఒక 8 డిస్ట్రిక్ట్లో మన ఇన్ఫ్లుయెన్స్. ఆంధ్రలో కూడా మంచి డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, పుష్ ఉన్నారు. నేనేమంటున్నాడు, ఒక గొడుగు కింద వచ్చింది, ఖచ్చితంగా ఒక నాయకత్వం కింద వర్క్ చేస్తే బాగుంటుంది. ఈరోజు లిటరల్గా ఒక ఎమ్మెల్యే లేని పరిస్థితి వచ్చింది అంటే మంచిగా చేయడం కానీ మనం ఒక్క పార్టీకి వెళ్ళిపోయినట్టే కదా. సమన్వయంగా బ్యాలెన్స్డ్ ఉంటే 2 చోట్ల ఉండేవాళ్ళు కదా. మరి రెడ్డిల పార్టీ అన్నప్పుడు సపోజ్ ఆ పార్టీలో ఉండాలి కదా. మరి అంతకుముందు ఉన్న పార్టీలు కూడా రెడ్డిస్ చాలా మంది 42 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు 43, ఒక 1% పెరిగింది. మరి ఎక్కడ పోయింది? వాళ్ళు కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. వాళ్ళు క్లారిటీ ఉన్నారు, వాళ్ళ వాళ్ళు అన్నానికి లేదు. వాళ్ళు ఎట్లా తీసుకున్నావు, నువ్వు తీసుకొని ఇచ్చినా కూడా తీసుకున్నారు. నీ హక్కు గురించి నువ్వు కొట్లాడగలిగి నువ్వు చేయగలిగితే నిన్ను కాదంటే. రాజ్యాంగం ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ఉన్నది, నీకు ప్రొటెక్షన్ ఉన్నది, నీ వర్క్ ఉన్నది. సో బేసిక్ ఫౌండేషన్ ఏంది? చదువు తర్వాత అవేర్నెస్, ప్రపంచం ఏం జరుగుతుంది, మన జాతి కోసం ఏం చేయాలి, చదువు. ఎప్పుడైనా సరే సార్, మీ సంపాదన ఎప్పుడైతే సంపాదించుకుంటారో కుటుంబ అవసరాలు తీర్చి ఆ తర్వాత కొంత మిగిలి కంఫర్ట్ జోన్కి వచ్చిన తర్వాత నీకు దిమాకులు ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. నీ కుటుంబ అవసరాలే తీరినప్పుడు, బేసిక్ థింగ్సే పోయినప్పుడు
నేను ఒక రాజకీయం చేయాలా, నేను ఒక 10 మందికి చేయాలన్న థాట్ రాదు. ఓకే. నీ జేబులో 10 రూపాయలు అయినప్పుడు 10 రూపాయలు అయినప్పుడు ఇంకోటికి ఏం దానం చేస్తావు? అవును. నీ 10 రూపాయల కోసం నువ్వు కొట్లాడుకుంటున్నావు. అవును. సో అందుకని ఎడ్యుకేషన్ చేసుకొని ఇంటిల్లి పాది ఒక జాబ్లలో చేయండి, బ్యాకప్ రెడీ చేసి ఒక్కడు ఇంట్లో షార్ప్ ఉంటాడు, అవన్నీ తోయండి బయటికి. పోరా మన జాతి కోసం కొట్లాడు, దానికోసం కొట్లాడు. అప్పట్లో హిందూ ధర్మంలో ఒకళ్ళు బిడ్డ డొనేషన్ చేస్తారు సన్యాసులకు పోవడానికి దానికి, అట్లా జాతి కోసం కూడా ఒకళ్ళని ఇచ్చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు. ఆ జాతి 10 మందిని చూసుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే డిస్కషన్ విన్న తర్వాత కానీ వింటున్నప్పుడు ఏంటి కులం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు, కులం పక్షపాత లేకపోతే కుల గజ్జి ఏమని అంటుందా మనిషికి అని. నేను రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్తున్నాను. మన జాతి బాగుపడడంలో మనం కష్టపడడంలో తప్పులేదు. నా జాతి గొప్ప మీతో అందరూ తొక్క అన్న మాటలు మాట్లాడాలి. అంటే వేరే వాళ్ళని కించపరచొద్దు. అంటే అవసరం లేదు, నీ జాతి నువ్వు ఎంత ఇంప్రూవ్ చేసుకో. అవసరం వచ్చి నీ దగ్గర సాయంకి వచ్చిండా ఆపనాస్తం అందించు, ముందుకు తీసుకెళ్ళి. దీంట్లో కుల వివక్షత ఏముంది? ఇప్పుడు మా వాడికి 90 మార్కులు లేనిది నేను రికమెండ్ చేసి ఒక 90 మార్కులు వచ్చిన కొట్టి నేను జాబ్ ఇవ్వట్లేదు కదా. 90 మార్కులు ఈక్వల్ గా ఉండి మీతో వాడితో ఈక్వల్ గా ఉన్నప్పుడు మా వాడి కోసం నేను బ్యాకప్ లో నిలబడతాను. వాడి అదృష్టం ఇంకా తర్వాత. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అగ్రవర్ణాలకి రిజర్వేషన్ వచ్చింది, ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ వచ్చింది ఓసీస్ అని. నీ యొక్క క్రైటీరియా కట్ ఆఫ్ మార్క్ అంటే అలా కట్ ఆఫ్ మార్క్ ఇంకా చాలా తక్కువ. 5% లేని అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇస్తుంది. మరి బీసీలు ఇంతమంది ఉన్నారు, ఎన్ని రిజర్వేషన్ ఇవ్వాలి? అంటే పరిపాలన వాళ్ళ చేతిలో ఉన్నవాడు వాళ్ళే తయారు చేసుకుని ఒక వాదన ఉంది సార్. అంటే రిజర్వేషన్ గొడవ ఉండకూడదు, మాకు లేదన్న మాట ఉండద్దు అని చెప్పి నువ్వు ఇచ్చినావు, సంతోషం. 5 ఇచ్చుంటే అయిపోగా 10 ఏమైనా ఇన్ని రోజులాగా నువ్వు అన్న మాట ఏంది? వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి ఒక క్వాలిటీని, ఒక విజ్ఞానవంతుల్ని, ఒక తెలివిగల పనుల్ని తొక్కేస్తున్నారు, రిజర్వేషన్ పైకి తెస్తున్నారు. మరి ఇదేమి ఇప్పుడు లాజిక్? అక్కడ 60 మార్కు క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ ఉంటే 90 మార్కులు బీసీవాడికి లేదు. మరి ఇప్పుడు మా వాడికి తెలివి వచ్చాయి, మరి ఏది రిజర్వేషన్, ఏది జాబ్? సో నేను అనేది ఏంటంటే ఇది కంటిన్యూషన్ ఒక ఎడతెరగాని చర్చ. ఇవన్నీ చర్చలు అన్ని పక్కన పెడితే ఫస్ట్ నీ జాతి నువ్వు సంఘటన చేసి నిలబెట్టుకొని ఐకమత్యంగా ఉండి పుష్ చేసుకొని నువ్వు అనుకునే సాధించుకోవచ్చు. లేకపోతే లేదు, నేను ఎదుగుతా అంటే సరిపోదు. రేపన్నాడు నేను పెళ్లి నీ కుటుంబంలో చేయాలా, సావుకైనా నీవు జాతోడు రాలా, ఏ కష్టం సుఖానికైనా ఆడే రాలా. మరి ఆని మంచిగా చూసుకోకుండా నేను నాన్న చూసుకొని రేపన్నాడు నేను బయట తిన మరి రండా అంటే ఎందుకు వస్తారు? అవునా కదా? ఆ ఆలోచన గురించే నేను ఎస్ఎన్టీ రిజర్వేషన్ తీసాను. ఎస్ఎన్టీ రిజర్వేషన్ మూవ్మెంట్ తీసి నేను ఏదో ఎస్ఎన్టీ రిజర్వేషన్ సాధిస్తాను కాదు. అరే కనీసం దాని పేరు మీద నువ్వు సంఘటితంగా అండి, ఒక కోరిక కోసం ఒకటి బలంగా ఫైట్ చేయండి అని చెప్పి ఆల్రెడీ ఉన్నదే కదా సార్. ఉన్నదే కనీసం దానికోసం రిజర్వేషన్ నీకే కాదు నాకు కూడా వస్తుంది, నాకే కాదు కదా ఆయనకి కూడా వస్తుంది. దాని మీద కొంత సంఘటితమైన మాట వాస్తవమే, కానీ మీరు అన్నట్టు రాజకీయంగా ఎదగలేకపోవటం వల్ల ఇబ్బంది వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే సార్, అంటే జనరల్గా రాజకీయాలు ఏమైపోయినాయంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అనేసరికి వెలుమల పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ అనేసరికి రెడ్ల పార్టీ అనేసి ఒక ఆలోచన తీసుకొస్తారు బయట. అయితే కొంతమంది అభిప్రాయం ఏముందంటే దేశంలోనే 3వ అతిపెద్ద పార్టీ అయినటువంటి సమాజ్వాదీ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి యాదవులకు తెలియలేక దాన్ని పట్టుకుంటలేరు. ఒకవేళ దాన్ని పుషప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా యాదవులకు ఒక సముచిత ప్రాధాన్యత దొరుకుతుంది అని చెప్పేసి ఒక వాదన ఉన్నది సార్. సో ఎందుకు ఈ సమాజ్వాదీ పార్టీని ఇప్పటి వరకు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? అంటే ఏమైందంటే సార్, ఇప్పుడు ఉత్తర భారతదేశం వెళ్ళినట్లయితే అక్కడ యాదవుల మీద ఒక విధమైన అణచివేత ఉండేది. ఒక అణచివేత, ఎందుకంటే వీళ్ళకి సంఖ్యాబలం గట్టిగా ఉండేవాళ్ళు, మాట గట్టిగా వచ్చేది, నోటి గట్టి ఠాకూర్లు కానీ లేకుంటే అక్కడ ఉన్న చౌదరీస్ కానీ యాదవ్స్ మీద బాగా డామినేషన్ చేశారు. ఆ డామినేషన్ ఆధిపత్య ధోరణి ప్రశ్నించే ఉద్దేశం నుంచి బయటకు వచ్చిందే యాదవ్. వాళ్ళంటే మిగతా వాళ్ళు. ఈ తెలంగాణకు వచ్చేసరికి మన కాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉండవు. తెలంగాణలో ఎప్పుడైనా గమనించి కాస్ట్ ఎప్పుడు మాట్లాడుతుంది అంటే నీ పెళ్లికి మాట్లాడితే, నీ సాగుకు మాట్లాడుతుంది. మిగతా అప్పుడు నీ దోస్తాను నువ్వు ఎవడున్నా కూడా నువ్వు పట్టించుకో, దోస్తాను. మళ్ళీ అటు దాటి మళ్ళీ తెలుగు రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి వెళ్తే అక్కడ మళ్ళీ కాస్టిజం ఎక్కువైతుంది. ఓకే, ఇక్కడేమవుతుందంటే ఫస్ట్ తీసుకోవాలంటే అంత అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉండాలి. రెండోది ఏంటంటే రాజకీయ చైతన్యం నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఒక పార్టీని తీసుకొచ్చి మనం బలపరచలేదు. మూడవ విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయాలు టోటల్ గా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ సామాజిక సమస్యల మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వెలుమల పార్టీ అన్న విషయం పక్కన పెడితే ఒక బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పుట్టింది? తెలంగాణ ఉద్యమం కోసం పుట్టింది, ఒక ఆజ్ కోసం పుట్టింది. దాంట్లో ఆయన లీడ్ అయ్యాడు. అందువల్ల
దాంట్లో లీడ్ ఒకవేళ మనకి ప్రొఫెసర్ జయశంకర్ ఇంకో బయటకు వచ్చుంటే అది వేరే వర్గం తీసుకునేది. కాంగ్రెస్ లో ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక సామాజిక వర్గం అగ్రవర్ణము డబ్బులుండే పైసలుండే పెట్టుకోగలిగినారు. కాంగ్రెస్ పార్టీకి అవసరం వచ్చినప్పుడల్లా వీళ్ళు నిలబడరు కాబట్టి రెడ్ల పార్టీ ఒరిజినల్ గా వేరే నిలబడి పరిస్థితి మరి తెలంగాణ ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది. మరి వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎకనామికల్ గా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఒక పార్టీ నిలబెట్టుకున్నారు, చేసుకోగలిగారు. ఇక్కడ నాకు రాజకీయ చైతన్యం లేకపోయా, డబ్బు ప్రాపర్ గా లేకపోయా, గైడ్ చేసే వాళ్ళు కరెక్ట్ గా లేకపోయా, నువ్వు 10 మంది సంఘటితం చేసుకుని బీసీలో నీ వెనుక పెట్టుకుంటే ఈ రోజు పార్టీ పెట్టుకోవడం పెద్ద కష్టమా? నిలబెట్టుకోవడం కష్టం. నీకే సంఘటితం లేనప్పుడు ఇంకో పార్టీ లేవు, ఇంకో వాళ్ళని ఏమంటారు. అది మేజర్ రీజన్ మన సమాజవాద పార్టీని ఎత్తుకోలేకపోవడం. సో ఒక్కడైతే రాజకీయ చైతన్యం వస్తుందో ఆటోమేటిక్ గా ఎత్తుకుంటాం. ఎత్తుకోవడం ఏంది, నువ్వే ఒక పార్టీలో నేను కోరేది ఏంటంటే ఒక పార్టీని ఎత్తుకోవడం విషయం పక్కన పెడితే ఉన్న పార్టీలన్నా మనం గట్టిగా మన ప్లేస్ మనం తీసుకోవచ్చు కదా. మరి దాని గురించి చేయడం ఇంకో దాని గురించి ఎందుకు మాట్లాడుతాం? అదైతే బేసిక్ నుంచి చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అంటే నువ్వెంతవరకు ఎస్టాబ్లిష్ అయినావు, అది రానియట్లేదు కానియట్లేదు అంటే అట్లా కాదు కదా. అయితే నువ్వు కష్టపడాలి. నీ వెనుక జనబలం ఉన్నది, ఆటోమేటిక్ నీ జనబలం చూసి నీకు టికెట్ ఇవ్వాల్సింది, ధనబలం పెట్టాల్సింది, ఆటోమేటిక్ గా నీకు వస్తుంది. అది కాకుండా మనం రాజకీయం అంటే ఒక బురద, మనం పోలేము, దాంట్లో ఎవడు బాగుపడ్డాడు, ఓడు చూసిండు, ఎవడు పైసలు ఖర్చు పెడతాడు, ఎందుకు పెడతాడు. అట్లనే మేము కోట్లు ఖర్చు పెట్టాము జాతి మీద, ఉద్యోగం రూపంలో పెట్టాం. నువ్వు ఎందుకు పెట్టావు? ఏ రూపాయి ఏది వేస్ట్ అవుతుందా వాదన కాదు, కానీ ఏదో ఒకటైతే మనం చేయాలి కదా. చేయకపోతే ఎందుకు ఈ జాతర పుట్టి ఈ జాతరలో ఎట్లా తెలుసుకుంటాం? అంతే, అది నేను అడిగిన క్వశ్చన్. అంటే రవికిరణ్ యాదవ్ అంటే సక్సెస్ఫుల్ పర్సన్, కొన్ని హాస్పిటల్ స్టార్ట్ చేసిండు, సినిమాలకు కూడా సక్సెస్ అయ్యిండు, ఒక ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండు. కానీ గత 6 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోకి వస్తాడేమో అని చాలా మంది ఎదురు చూస్తున్నాం, కానీ కొంత దూరంగానే ఉంటుండు అని ఒక అభిప్రాయం ఉంది సార్. దాని మీద మీ స్పందన ఏంది? నేను ఎప్పుడైనా సరే ఒక ఆలోచన విధానాన్ని ఆలోచించి ఒక సరళీకృతమైన మెథడ్ ఉండలనే వెళ్తాను. ఓకే, రాజకీయంలో జనాలను తయారు చేయడం వరకు నాకు చాలా హ్యాపీ. ఓకే, నేను రాజకీయంలోకి వెళ్ళినప్పుడు నేను కోల్పోయేది ఎంత, నేను గెయిన్ అయ్యేది ఎంత. ఓకే, ఇప్పుడు నేను ఒక హాస్పిటల్కి 1,000 మందికి ఇవ్వగలుగుతాను, ప్రస్తుతానికి 100 మందికి ఇవ్వగలుగుతాను. ఒక్కసారి రాజకీయంగా వెళ్తే అది నేరం అవుతుంది ఒక ఆ థాట్ ఒకటి. ఓకే, రెండోది ఇప్పుడున్న డైలమా, ఏ పార్టీ మన యాదలో పోషిస్తుంది, ఏం చేస్తాం అదొకటి. మూడోది ఏంటంటే నేను ఎగ్జాక్ట్ గా ఎంటర్ అయ్యేదానికల్లా టైం కల్లా 19 లో అప్పటికి హవా వేరుగా ఉండింది, చేసిన వర్క్ లెవెల్ వేరున్నాయి. ఆ తర్వాత కోవిడ్ వచ్చేసింది, ఆ తర్వాత అందరూ డౌన్ అయింది. 23 కల్లా డైలమాలే ఉండే అదా ఇదని, అందువల్ల మొత్తానికి వెళ్ళలేదు. బట్ ఫ్యూచర్ లో మాత్రం డెఫినెట్ గా ఏదో ఒక ప్లానింగ్ మన ప్లాన్ ఉంది, అది చేస్తాం. అంత లోపల మన వెనుక కూడా జనం బలం రెడీ చేయగలిగితే, అరే ఈ మనిషి మాట్లాడుతూ జాగ్రత్త మాట్లాడినట్టే. జనబలం విషయానికి వస్తే దాదాపు ఒక లీడర్ లేనటువంటి 1,00,000 మంది సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు సార్ మీ ఫేస్బుక్ పేజ్లో. సో జనబలం ఉందని చాలా మంది అంటున్నారు, కాకపోతే సారే డిసిషన్ తీసుకోవట్లేదు అనేసి ఒక వాదన ఉన్నది. దానికి రీజన్స్ ఉంటాయి. నేను కూడా లాజికల్ గా సైంటిఫిక్ గా లేకపోతే గుడ్డిగా దిగాను. ఓకే, మీకు తెలిసి ఏదైనా సరే ఇప్పుడు రాజకీయాలు దిగాలంటే కొన్ని కోట్ల రూపాయలతో రావాలి. అవును, దిగితే గెలాలి. ఓకే, గెలిస్తే పెద్ద కొట్టాలి. ఇది నా లక్ష్యం. ఆలోచించి లేడీ దిగినా లేటెస్ట్ గా దాన్ని సాధించుకునే మెథడాలు ఉండాలి తప్ప అరే పాపం ప్రయత్నం చేసింది అవి ఫస్ట్ టైం పోయిండు, రెండోసారి పోయిండు, మీదే కాదు నేను మొత్తం జాతి ఆత్మాభిమానం దెబ్బతింటుంది కంటిన్యూస్ ఓడుతుంటే. కాబట్టి నేను ఆ మెథడాలజీ నమ్ము. కొంతమంది ఏమంటారంటే కంటిన్యూస్ ఫైట్ ఇస్తారు, నిలబడతారు, చేస్తారు. ఐ రియలీ హ్యాట్స్ అప్ టు దెమ్. మీరు అన్నట్టు ఇప్పటివరకు నేను ఓటం మెరగలేదు. ఓటం మెరిగే ఉద్దేశం ఉంటే నేను దాన్ని టచ్ చేయను. అది నేను టచ్ చేసినట్టు దాన్ని ఖచ్చితంగా తెలుసుకొని వస్తాను. కాకపోతే నేను అనేది ఏంటంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి. ఒకళ్ళు దాన్ని మనం ఒకళ్ళు దీంటిలాగా పనిచేయాలి, 10 మందికి దారి చూపించాలంటే రాజకీయమే మార్గం, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి ఒక టైము సమయం నాకు తెలిసి నెక్స్ట్ టైంకి వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఓకే, సో ఫైనల్గా యాదవ్లకు ఒక సలహా ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? సలహాలు ఇవ్వాలంటే యాదవ్ల జాతికి ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తారంటే, మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ విద్య విధానాన్ని మాత్రం బట్టి చదవకుండా ఒక కళాత్మకంగా, సృజనాత్మకంగా, లాజికల్ గా ఆలోచించి తర్కంతో ఆలోచించి చదువులు చదవండి. ఈ చైతన్య నారాయణ బట్టి చదువులు వద్దు మనకి. ఒక సబ్జెక్ట్ చదివామంటే ఎట్లాంటి చదువు చదువుతాం. పిల్లల్ని చదివిస్తున్నా సార్ 10th పాస్ అయ్యిండు, ఇంటర్ పాస్ అయ్యిండు, ఫస్ట్ టైం, తర్వాత ఏంటి డిగ్రీ, తర్వాత 0 అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడు? వాడికి చదువు అనేది ఎక్కకుండా వాడి చదువు ఏం చదువుతున్నాడు దాన్ని కూడా చదువుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే చదువులు అలా లేవు. చదువు చూస్తున్నారు, అది అప్రిషియబుల్. మేము చెప్పిన తర్వాత దాని పిల్లలందరినీ చదివిస్తున్నారు, ఒప్పుకుంటున్నారు.
కానీ చదువుట్లలో కూడా కళాత్మకంగా తర్కంగా లాజికల్గా ఆలోచించి చదివినట్లయితే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అట్లాంటి చదువులలో పిల్లలు వేయండి. రెండవది జాతి కోసం కొంచెం గట్టిగా నిలబడండి. ఒక లీడర్ వచ్చినప్పుడు కనీసం ఆయన ఆదుకోండి, పుషప్ చేయండి, బ్యాక్ అండి. నీ చేతితో 10 రూపాయలు అయితే 10 రూపాయలు, ఒక పూట అన్నం పెట్టగలితే అన్నం పెట్టండి, అంతే పెట్టి కానీ జాతి కోసం నిలబడ్డాను కొంచెం నేను లెక్క పెట్టండి. మూడోది ఏంటంటే జాతికి ఒకవేళ మాట ఇచ్చి తప్పులను ఖచ్చితంగా ఎదిరియండి. మనసులో కూర్చొని పోనీ మనకి ఎందుకు అనుకుంటే ఆ నెక్స్ట్ వచ్చే లీడర్ కొంచెం భయంతో పనిచేస్తాడు. మనతో పాటు మిగతా బీసీ వాళ్ళందరినీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా దగ్గర తీసి ఆ కష్ట సుఖాలలో మనం తోడున్నట్లయితే రేపు ఈ జాతి వెనుక నడిస్తే మాకు ఆ ధైర్యం ఉంటుంది అన్న ఫీలింగ్ అందరికి వస్తుంది. ఎందుకంటే మాదిగలకి మనకు దగ్గర సంబంధం ఉంటుంది, ముదిరాళ్ళకి మనకు దగ్గర సంబంధం ఉంటుంది, మన కుర్మ జాతులు మనతో మనకు బాగుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా యాదవ్ అయితే పర్లేదు పోయి నమ్మొచ్చు అని ఒక మాట ఉన్నది. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడే మన జాతిలో పుట్టినప్పుడు ఆ విశ్వసనీయత ఆయన స్టాంప్ వేసిపోయింది. దాన్ని నువ్వు ఎట్లా కాపాడుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా రాజకీయ పరంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా, మళ్ళా డబ్బు పరంగా, ఫైనాన్షియల్గా కూడా మన జాతి చాలా ముందుకు వెళ్తుంది. మళ్ళీ యాదవ రాజ్యాలని మనం బతుకున్నప్పుడే కళ్ళతో చూస్తామన్న నమ్మకం అయితే మనకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చూశారు కదా, రవికిరణ్ యాదవ్ గారు హాస్పిటల్స్ ద్వారా, ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మందికి సహాయం అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ నాయకునిగా కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మరింత మందిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యాదవ్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.